సాగర నగరం విశాఖ శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా కూడా జెట్ స్పీడ్లో పెరిగిపోతుంది. అయితే ఇప్పటికీ మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని చాలా ప్రాంతాలను తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది. మరోవైపు ఐటీ డేటా సెంటర్లు అడుగుపెడుతున్నాయి. వీటికి చాలా నీరు అవసరం. ఈ అవసరాలన్నీ తీర్చడం ఎలా? అందుకే జీవీఎంసీ సరికొత్త ప్రణాళికతో సిద్ధమైంది. అటు విశాఖ వాసులకు ఇటు పరిశ్రమలకు కావాల్సినంత నీరు అందించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఆ వివరాలను మా రిపోర్టర్ ఆదిత్య పవన్ అందిస్తారు. ఆదిత్య పవన్, విశాఖలో నీటి అవసరాలు తీర్చేందుకు జీవీఎంసీ ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది? మహావిశాఖ నగరపాలక సంస్థ చాలా పెద్ద నగరం. సుమారుగా 20 లక్షల పైచిలకు జనాభా ఉన్న నగరం. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుమారుగా 98 డివిజన్లు ఉన్నాయి, 10 జోన్లు ఉన్నాయి. ఈ 10 జోన్లు 98 డివిజన్లు ఉన్న ప్రజలకి మంచినీరు అందించే విషయంలో మహానగరపాలక సంస్థకి ప్రతిరోజు కూడా 80 ఎంజీడీల నీరు అవసరం అవుతుంది. ఈ 80 ఎంజీడీల నీరులో 40 ఎంజీడీల నీరంతా కూడా ఏలేరు కాలువ ద్వారా వస్తుంది. మిగిలినటువంటి 40 ఎంజీడీల నీరంతా కూడా పక్కనే ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయరు, రైవాడ రిజర్వాయరు, స్థానికంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి గంభీరం రిజర్వాయరు కావచ్చు, ముడసర్లో రిజర్వాయరు కావచ్చు, ఇతర స్థానిక రిజర్వాయర్ల ద్వారా మిగిలినటువంటి నీరుని తీసుకుంటున్నారు. అయితే ప్రజలకి నీరు అవసరమైన సమయంలో ఎత్తుగా ఉన్న ప్రాంతాలు, అంటే ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాలు కావచ్చు, భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీరు లేనటువంటి ప్రాంతాలు కావచ్చు, అటువంటి ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకించి జీవీఎంసీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రజలు అడిగిన వెంటనే 2 నుంచి 4 గంటల్లో నీరు అందించే విధంగా ట్యాంకర్ల ద్వారా నీరు పంపిణీ చేయడానికి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. సీనియర్ ఇంజనీర్ నేతృత్వంలో ఈ ట్యాంకర్లన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. జోనల్ కమిషనర్ మొత్తం సుమారుగా 10 కార్యాలయాలు ఉన్నాయి. ఈ 10 కార్యాలయాలలో కూడా ఎక్కడికక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సీనియర్ ఇంజనీర్ నేతృత్వంలో ఉన్న అధికారులంతా కూడా ఎక్కడైతే ప్రజలు అడుగుతారో నీరు, వారందరికీ నీరు పంపించేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని సిద్ధం చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నగరం విస్తరిస్తోంది. మరోవైపు మహానగరపాలక సంస్థ పరిధిలోనే చాలా వరకు ఐటీ కంపెనీలు వస్తున్నాయి, డేటా కంపెనీలు వస్తున్నాయి, మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. వాటన్నిటికీ నీరు అందించడం కోసం బృహత్తరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో సుమారుగా 500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి నేరుగా మహానగరపాలక సంస్థకు వచ్చేటువంటి ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే మహానగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేశారు, అందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఈ 500 కోట్ల రూపాయలని వెచ్చించి ఆ ప్రాంతానికి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మంచినీరు అందించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయినట్టయితే విశాఖపట్నానికి 30 టీఎంసీల నీరు అందేటువంటి ప్రక్రియ ఉంటుంది. అందులో డేటా సెంటర్కి, ముఖ్యంగా గూగుల్ లాంటి డేటా సెంటర్లకి 1 టీఎంసీ నీరు అవసరం అవుతుంది. గూగుల్తో పాటు ఇంకా అనేక డేటా సెంటర్లు విశాఖపట్నం వస్తున్నాయి. ప్రతి డేటా సెంటర్కి కూడా 1 టీఎంసీ నీరు అందించే విధంగా 30 టీఎంసీల నీరు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగానే మధురవాడకి 500 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఒక ప్రాజెక్టుని చేపడుతున్నారు. మంచినీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది. ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం చేస్తున్నారు. తద్వారా మధురవాడలో ఉన్నటువంటి నగరవాసులతో పాటు మధురవాడలో ఉన్నటువంటి ఐటీ ఇతర పరిశ్రమలు చెందిన వారికి కూడా మంచినీరు అందించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు మొత్తం ప్రణాళికను సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో మధురవాడ ప్రాంతం, అంటే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు, సంబంధించిన పరిశ్రమలంతా కూడా ఈ మధురవాడ ప్రాంతంలో వస్తున్నాయి. మధురవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మధురవాడ ప్రాంతానికి తాగునీరు అందించేటువంటి ప్రక్రియను చేపడుతున్నారు. ఎందుకంటే మధురవాడ సమీపంలోనే ఆనందపురం, ఇతర ప్రాంతాలు ఉన్నాయి. గంభీరం కావచ్చు, ఆనందపురం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా పరిసర సమీపంలోనే ఉన్నాయి. ఆనందపురం మండలం పరిసర ప్రాంతంలో తరులవాడలోనే గూగుల్ పరిశ్రమ వస్తుంది. అదే ఆనందపురానికి సమీపంలోనే అనేక డేటా కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా రానున్న రోజుల్లో మంచినీరు అవసరం అవుతుంది, నీటి అవసరాలు ఉంటాయి. ఈ నీటి అవసరాలు తీర్చడం కోసం ఇప్పటి నుంచి మహానగరపాలక సంస్థ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఈ ప్రణాళికను పరిశీలించారు, అనుమతినిచ్చారు. అందుకు తగ్గట్టుగా కేంద్రం యొక్క సహకారంతో రానున్న రోజుల్లో ఇటు మధురవాడ, ఇతర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసి మంచినీళ్ళు అందించేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు.